నామినేటెడ్ పోస్టుల కోసం వరంగల్ కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారా? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వస్తోందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన నేతలకు పదవులు గ్యారంటీనా? నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు ఎవరు? వాజ్ ది స్టోరీ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో పార్టీ నేతల్లో ఆశలు చీకురిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన లీడర్ల పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన జిల్లాల్లో ఒకటి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. స్టేషన్ ఖాన్పూర్, జనగామ సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే స్టేషన్ ఖాన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుని జిల్లా పాలిటిక్స్ ను వలసల దిశగా టర్న్ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తనకు కూతురు కావ్యకు వరంగల్ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు శాసనసభ్యురాలు సీతక్కకు మంత్రి పదవులు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వీరితో పాటు ఇప్పటికే 6గురికి నామినేటెడ్ పదవులు కేటాయించారు. అయితే మా పరిస్థితి ఏంటని పార్టీ కోసం పనిచేసిన మరికొందరు నేతలు కాంగ్రెస్ నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. తమకు పదవులు ఇవ్వాలన్న డిమాండ్ను ముందుకు తెచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో గెలుపు కోసం కృషి చేసిన మావోయిస్టు మాజీ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, మరో నేత మార్కు విజయ్ కుమార్ కు నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు ఆశించిన కొందరు నేతలు ఇతరుల కోసం త్యాగం చేశారు. అలాంటి త్యాగరాజులు ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారు. అలాంటి వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల అశోక్ ఒకరు. పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా అప్పట్లో సీటు సర్దుబాటు కుదరకపోవడంతో నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందట. దీంతో పార్టీ ఆదేశాల మేరకు భూపాలపల్లి, పరకాల, ములుగు అభ్యర్థులు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి సీతక్క గెలుపు కోసం కృషి చేశారు. ఈయన సేవలను గుర్తించిన అధిష్టానం టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. అయితే అశోక్ కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లాబింగ్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు పదవి దక్కలేదు. గాజర్ల అశోక్ గౌడ సామాజిక వర్గం నేత. దీంతో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కిల్స్ వాయిస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడే పదవి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారని ఈయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే గౌడ సామాజిక వర్గానికి చెందిన పరకాల సీనియర్ నేత, సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మార్కు విజయ్ కుమార్ కూడా నామినేటెడ్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఈయన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి మరింత దగ్గరగా ఉండే నేతగా కూడా పేరుంది. విజయ్ కుమార్ కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. పరకాల, ములుగు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు. అందుకే ఈయన కల్లుగీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే గాజర్లకు ఈ పదవి ఇస్తే తనకు అదే స్థాయి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పార్టీ ముందు పెట్టారట. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన ఓ జర్నలిస్ట్ కూడా ఈ సంస్థ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం తన సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి, ఓ సీనియర్ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారట. అలాగే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కూడా టచ్ లో ఉన్నారనే టాక్. కాంగ్రెస్ కోసం పనిచేసిన కల్లుగీత కార్మిక సామాజిక వర్గానికి చెందిన నేతకే ఈ పోస్టు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఇతర వ్యవస్థలు, సంస్థల నుంచి వచ్చిన వారికి ఆ పదవి ఇవ్వద్దన్న డిమాండ్ కాంగ్రెస్ లో వినిపిస్తోందట. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోందట. పార్లమెంటు ఎలక్షన్స్ లో దొమ్మాటి సాంబయ్యకే వరంగల్ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కడియం కావ్యకు సీటు ఇచ్చారు. దీంతో దొమ్మాటి సాంబయ్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. అలాగే ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మంత్రి సీతక్కకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారని పార్టీ సర్కిల్స్ లో టాక్. వీరితో పాటు వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు చెందిన డజన్ మందికి పైగా నేతలు పదవులు ఆశిస్తున్నారు. రానున్న 2-3 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు లేని నేతలు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మార్కెట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ చైర్మన్ వంటి పదవులపై దృష్టి పెట్టారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులైనా ఇవ్వకపోతారా అని కొందరు నేతలు ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ మొదటిసారిగా అధికారంలోకి రావడంతో 10 ఏళ్లుగా పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక కేబినెట్ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో బెర్త్ కేటాయించవచ్చని టాక్. ఇటు నామినేటెడ్ పోస్టులు, అటు మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందో చూడాలి మరి.